పేరు జాగర కళ్యాణ్ కుమార్, పెదబైలు మండలం ఎనబంది గ్రామం. మీరు నాకు రావడానికి అవకాశం లేనప్పటికీ కూడా ఈరోజు ఈ మీటింగ్ అరకువేలు అనుకొని మేము ఫిక్స్ అయిపోయి ఉండము. ఫిక్స్ అయిపోయినప్పుడు కూడా మనకు లేదు ఇలాగ ఉప్ప నుండి లోపల వెళ్ళాలి, అక్కడ మీటింగ్ అవుతుంది అని చెప్పేసి మా ఆనందాన్ని ఫోన్ చేస్తే అక్కడ మీటింగ్ అవుతుంది, మీరు తప్పకుండా రావాలి తమ్ముడు అని చెప్పి ఏదో ఒక రకంగా వచ్చాము ఇక్కడ దాకా. అయితే ఈరోజు మనం ఎలాగ ఉందంటే పరిస్థితి మనలో ఉండిపోతుంది. జనసేన పార్టీ అంటే మనలోనే ఉండిపోతుంది తప్ప మారుమూల ప్రాంతంలో ఎక్కడ వెళ్ళి అడిగినా ఇప్పుడు కొద్దిగా అలా మేలుకున్న టైంలో మనకు కమిట్మెంట్ లేకుండా పోతుంది. మనం అందరూ కూడా మొన్న చెప్పినట్టు అందరూ కూడా మనం కమిట్మెంట్గా ఏకదాటిగా ఉంటే ఇప్పుడు చెప్పినట్టు 10 మంది ఒక దగ్గర వెళ్తే అది కొద్ది బలంగా ఉంటుంది, ఒక్కరు వెళ్తే ఒక వేరేగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం అందరూ కూడా కొద్దిగా ముందుకు వచ్చి చాలా పెద్దోళ్ళు ఉన్నారు, ముందు పనిచేసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు నడిపించి ముందుకు తీసుకెళ్ళాలి. ఇంతవరకే వదిలేకుండా ఇలాంటి కార్యక్రమము ఎన్నో చేయాలని నా కోరిక. నేను ఎప్పుడు జనసేన పార్టీ ఎక్కడ మీటింగ్ అవుతా, ఎక్కడ పిలుస్తారా అనుకునే ఉంటాం. మనము ఎప్పుడు జనసేన పార్టీ కోసం ఎందుకు రా అన్నట్టు మా అమ్మ చాలామంది చెప్తుంటారు. మా అమ్మ వాళ్ళు కూడా, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు, ఎందుకు రోజు పవన్ కళ్యాణ్ పార్టీ తిరిగేస్తుంటారు, ఎందుకు మీ డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతుంటారు, మీ కేసు అసలు రూపాయి ఫలితం లేనప్పుడు ఎందుకు తిరుగుతున్నారంటే మేము డబ్బుల కోసం పనిచేయట్లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నాం, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది మాకు ఎదురుదాడికి వచ్చిన కార్యక్రమం కూడా ఉన్నాయి. వైసీపీ వాళ్ళే మీరు ఇద్దరు జెండాలు పట్టి ఏం చేసేస్తారా, ఇంతమంది ఉంటే మీరు వచ్చేయండి, మీకు ఎంతో కొంత ఇచ్చేస్తాం అని ఓపెన్ సీక్రెట్, ఎంతో కొంత ఇచ్చేస్తాము అనే పరిస్థితిలో కూడా 2019లో మనకు చాలామంది చెప్పారు. మా వెనకాల ఎవరు లేదు. మన పంచాయతీలో అంటే మన బాబురు తెలిసిందే, బాబురు మనమందరూ కూడా తీసుకెళ్ళి ఓటు వేయించే పరిస్థితి కూడా ఉంది. మన సొంత డబ్బులు పెట్టి, సొంత డబ్బులు అంటే మన తిరగడానికి పెట్రోల్ కానీ, లేదంటే అక్కడ వాటర్ బాటిల్ కానీ, ఏదైనా మన సొంత డబ్బులు సొంత సిద్ధంగా చేసి కార్యక్రమం చేసే పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు చూసుకున్నట్టయితే మన ఊరిలోనే, ఎక్కడో కాదు, మన ఊరిలోనే నీరు లేని సమస్య, అలాగే పంచాయతీ బిల్డింగ్ కూడా లేని సమస్య. ఈరోజు చాలామంది నాయకులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు